అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ 2026 కౌన్సెలింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టెప్. ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ యూఆర్ఎల్లోకి వెళ్ళి సేమ్ ఇదే టైప్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, డిఓబి ఇచ్చి లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్కి కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ అయిపోవడమే, పేమెంట్ చేసేసి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఆఫ్టర్ దిస్ వీ నీడ్ టు డూ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంతమంది ఆన్లైన్లో చేస్తారు, కొంతమందికి హెచ్ఎల్సి అవసరం ఉంటుంది. బికాజ్ వాళ్ళు డీటెయిల్స్ నేమ్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఫాదర్ ఇన్కమ్ గురించి కానీ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటారు. వాళ్ళందరూ హెచ్ఎల్సికి వెళ్ళి చేపించవచ్చు. లేదంటే ఆన్లైన్ సేమ్ మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవచ్చు. మళ్ళీ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రతి స్టెప్ గురించి. థర్డ్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. దిస్ ఇస్ ద క్రూషియల్ స్టెప్ ఇన్ కౌన్సిలింగ్. బికాజ్ లెట్ అస్ సే మీకు 10K ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టారు? సమ్ ర్యాండమ్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్లై చేశారు సిఎస్సి బ్రాంచ్కి. దీని కట్ ఆఫ్ వచ్చేసి మీ కేటగిరీకి 20K ఉంది. మీకు 10K ఉందంటే ఆబ్వియస్ యు ఆర్ మోర్ మెరిట్ దాన్ దిస్. లైక్ వీళ్ళకి కావాల్సిన వాటికంటే వాళ్ళ స్టూడెంట్స్ కంటే మీరు ఎక్కువ మెరిట్తో ఉన్నారు. లెట్ అస్ సే మీరు సెకండ్ కాలేజ్ ఆప్షన్ ఏం పెట్టారు? సమ్ ర్యాండమ్ ఇంకో కాలేజ్, దానికి సిఎస్సిఏ, బట్ వీళ్ళకి కావాల్సింది 10K ఆర్ లెటెస్ 9K. మీరు బార్డర్లో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళకి కావాల్సిన మెరిట్ స్టూడెంట్ మీరే, బట్ మీరు దానికంటే ముందు ఈ కాలేజ్ 20Kకి ఉన్న ప్రిఫరెన్స్కి అప్లై చేశారు కాబట్టి రిక్వైర్మెంట్ ఉన్నదానికి అఫ్ కోర్స్ మీకు ఇదే వస్తుంది. బికాస్ ఆప్షన్స్ ఆర్డర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో దీని గురించి డీటెయిల్గా మళ్ళీ తెలుసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఏపీఎస్సిహెచ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని రిలీజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. మీరు రిజర్వేషన్ ఉందా, ఎస్సీయా, బీసీయా, సంథింగ్, దాన్ని బట్టి ఇంకా మీ బేసిక్ డీటెయిల్స్, మీ ఫాదర్ ఇన్కమ్, వాటన్నిటిని అంటే ఇన్కమ్ బట్టి మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా తెలుస్తుంది అలాట్మెంట్ ఆర్డర్. అగైన్ వీటి గురించి వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీటన్నిటిని బట్టి మీ ర్యాంక్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఆర్డర్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చాక మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫిఫ్త్ స్టెప్. ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు సీట్ రానట్టే, అసైన్ అవ్వనట్టే, మీ సీట్ పోయినట్టే. సో ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మళ్ళీ సేమ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ గుర్తుంచుకొని అన్ని స్టెప్స్ ఈ వెబ్సైట్లోనే చేస్తాం మనం. దెన్ ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యాక ఫైనల్గా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి మీకు మెయిన్గా కావాల్సింది అలాట్మెంట్ ఆర్డర్. ఇది మీరు జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి. ప్లస్ వాటి జిరాక్సెస్ కూడా క్యారీ చేయండి. ప్లస్ మీ పాస్ ఫొటోస్ అన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు, అవన్నీ చూసుకొని వెళ్ళండి. మళ్ళీ డీటెయిల్గా వేరే వీడియోలో చూసేద్దాం. ఇట్లా ఆఫ్లైన్ రిపోర్టింగ్ అయిపోయాక మీ కౌన్సిలింగ్ అనేది పూర్తయిపోయినట్టు, మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇది కౌన్సిలింగ్లో ప్రాసెస్. ఈ 6 స్టెప్స్ గురించి ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.